వీడియోలో మనం సేల్స్ ఫోర్స్లో శాండ్బాక్స్ గురించి తెలుసుకుందాము. ఇంతకుముందు వీడియోలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ గురించి చూసాము. లైక్ డెవలపర్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అండ్ శాండ్బాక్స్ ఎన్విరాన్మెంట్. శాండ్బాక్స్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఇట్స్ ఎగ్జాక్ట్ కాపీ ఆఫ్ ప్రొడక్షన్ డేటా. మనకి ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ శాండ్బాక్సెస్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. ఒకే శాండ్బాక్స్లో మొత్తం మనం డెవలప్ చేసి టెస్టింగ్ చేసి ప్రొడక్షన్కి మూవ్ చేయడం అట్లా కాదు. మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ శాండ్బాక్సెస్లో మనం డిఫరెంట్ స్టేజెస్ లాగా యూస్ చేస్తాము. లైక్ ఫస్ట్ ఒక శాండ్బాక్స్ని మనం డెవలప్మెంట్ చేయడానికి, తర్వాత నెక్స్ట్ లైక్ డెవ్ సిట్ అట్లా ఉంటుంది. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటే అక్కడ మొత్తం మనం డెవలప్ చేసేసి, సిట్ అంటే అక్కడ టెస్టింగ్ కోసం పంపిస్తాము బిఫోర్ యాక్చువల్లీ మూవింగ్ టు ప్రొడక్షన్. సో మనకు ఒక సైకిల్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఏం ఎర్రర్స్ వస్తున్నాయి, నెక్స్ట్ సిట్లో పంపిస్తే అక్కడ కూడా ఏమైనా ఎర్రర్స్ వస్తే మనం ప్రొడక్షన్కి మూవ్ చేయకన్నా ముందే మనం హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేయడానికి ఈ శాండ్బాక్సెస్ అనేది యూస్ చేస్తాం. సో మనకి సేల్స్ ఫోర్స్లో 4 టైప్స్ ఆఫ్ శాండ్బాక్సెస్ ఉన్నాయి. డెవలపర్ శాండ్బాక్స్, డెవలపర్ ప్రో, పార్షియల్ కాపీ అండ్ ఫుల్ శాండ్బాక్స్. అండ్ ఇక్కడ రిఫ్రెష్ ఇంటర్వెల్స్ అంటే ఏంటి అనేది అంటే మనకి లైక్ ఎవ్రీ 1 day ఆర్ 5 days ఆర్ 29 days ఇలా మనకి రిఫ్రెష్ ఇంటర్వెల్స్ అనేవి ఉంటాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ శాండ్బాక్స్కి డిఫరెంట్ రిఫ్రెష్ ఇంటర్వెల్స్ ఉంటాయి. రిఫ్రెష్ ఇంటర్వెల్ అంటే ఏం లేదు. లైక్ ఇప్పుడు మీరు ఆన్ గోయింగ్ ఒక డెవలప్మెంట్ అదని చేస్తున్నారు. మనకు రిఫ్రెష్ ఇంటర్వెల్ ఇట్లా ఈ టైంకి అవుతుంది అని తెలిసినప్పుడు మన ప్రోగ్రెస్లో ఉన్న డేటాని మాత్రం మనం బ్యాకప్ చేసుకోవాలి. బికాజ్ ఒకసారి రిఫ్రెష్ అయ్యిందంటే ప్రొడక్షన్లో ఏదైతే ఉంటుందో అదే మనకి శాండ్బాక్స్లోకి వస్తుంది. మీరు ఇప్పుడు ప్రజెంట్ డెవలప్ చేస్తుంది, మీరు ఇంకా మూవ్ చేయలేదు ప్రొడక్షన్కి. అలాంటప్పుడు మీరు రిఫ్రెష్ చేస్తే ప్రజెంట్ ఉన్నది కూడా మొత్తం ఎలిమినేట్ అవుతుంది. సో ఆన్ గోయింగ్ ఏమైనా డెవలప్మెంట్ ఉంటే మాత్రం మనం బ్యాకప్ తీసుకోవాలి బిఫోర్ రిఫ్రెష్ స్టార్ట్స్. అప్పుడు రిఫ్రెష్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ ప్రొడక్షన్లో ఏదైతే ఎగ్జాక్ట్గా డేటా ఉంటుందో అదే శాండ్బాక్స్లోకి వస్తుంది. సో ఒక్కసారి రిఫ్రెష్ ఇంటర్వెల్ అనేది అయిపోయిన తర్వాత మనకు ఆ శాండ్బాక్స్ యాక్టివ్ మోడ్లోకి వస్తుంది. అప్పుడు మళ్ళీ మన చేంజెస్ అన్ని మనం డిప్లాయ్ చేసి ఈ శాండ్బాక్స్లో మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు మన వర్క్ అనేది. ఒకసారి వర్క్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రొడక్షన్కి డిప్లాయ్ చేస్తాం. సో నెక్స్ట్ టైం రిఫ్రెష్ అయినప్పుడు మాత్రం ఆల్రెడీ అది ప్రొడక్షన్లో ఉంది కదా, సో మనకు ఎగ్జాక్ట్గా మనం ప్రజెంట్ ఏదైతే చేసామో అదంతా మనకు వచ్చేస్తుంది శాండ్బాక్స్లోకి. అండ్ ఈ డెవలపర్ ప్రో శాండ్బాక్స్కి రిఫ్రెష్ ఇంటర్వెల్ వచ్చేసి 1 day. అండ్ స్టోరేజ్ లిమిట్, డేటా స్టోరేజ్ వచ్చేసి 200 MB, ఫైల్ స్టోరేజ్ 200 MB. ఇక్కడ ఏం కాపీ అవుతుంది అనేది కూడా ఇంపార్టెంట్. ఈ డెవలపర్ శాండ్బాక్స్లో అయితే ఓన్లీ మెటా డేటా అనేది కాపీ అవుతుంది. మెటా డేటా అంటే ఫీల్డ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఎనీ అపెక్స్ క్లాస్ ఇవన్నిటికి API నేమ్స్ ఏవైతే ఉంటాయో, API నేమ్స్ అంటే డేటా అబౌట్ ద డేటా అనేది కాపీ అవుతుంది. మెటా డేటా ఈజ్ నథింగ్ బట్ డేటా అబౌట్ ది డేటా. అండ్ శాండ్బాక్స్ టెంప్లెట్, ఈ టెంప్లెట్స్ మనకి ఇక్కడ ఈ డెవలపర్ అండ్ డెవలపర్ ప్రో శాండ్బాక్సెస్లో ఈ శాండ్బాక్స్ టెంప్లెట్స్ అనేవి మనకి అవైలబుల్లో లేవు. అసలు శాండ్బాక్స్ టెంప్లెట్ అంటే ఏంటి? మనకు ఒక లైక్ ఈ ఆబ్జెక్ట్ మాత్రమే మనకు కాపీ అవ్వాలి, అట్లా మనకి ఏమైనా స్పెసిఫికేషన్స్ ఉన్నప్పుడు ఈ శాండ్బాక్స్ టెంప్లెట్స్ అనేవి యూస్ చేస్తాము. మనకి ఇక్కడ పార్షియల్ కాపీ అండ్ ఫుల్ కాపీ శాండ్బాక్స్లో మాత్రమే ఈ శాండ్బాక్స్ టెంప్లెట్స్ అవైలబుల్లో ఉంటాయి. అండ్ ఇక్కడ పార్షియల్ కాపీ అండ్ ఫుల్ శాండ్బాక్స్లో ఇక్కడ చూసుకుంటే డేటా స్టోరేజ్ వచ్చేసి 5 MB అండ్ ఫైల్ స్టోరేజ్ సేమ్ యాజ్ ప్రొడక్షన్ ఆర్గ్. అండ్ ఇక్కడ మెటా డేటా అండ్ శాంపుల్ డేటా మాత్రమే కాపీ అవుతుంది. అదే ఫుల్ శాండ్బాక్స్లో మాత్రం రిఫ్రెష్ ఇంటర్వెల్ 29 daysకి ఒకసారి ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ స్టోరేజ్ లిమిట్ వచ్చేసి మనకు ప్రొడక్షన్లో ఏదైతే స్టోరేజ్ ఉంటుందో అది ఎగ్జాక్ట్గా ఫుల్ శాండ్బాక్స్లో కూడా అదే ఉంటుంది. అండ్ డేటా వచ్చేసి మెటా డేటా సేమ్ మొత్తం కాపీ అయిపోతుంది. ప్రొడక్షన్లో ఏదైతే ఉంటుందో ఇక్కడ మొత్తం కాపీ అవుతుంది. ఇక్కడ ఎందుకు కాపీ అవ్వదు డేటా అండ్ మెటా డేటా అంటే, ఇక్కడ మనకు స్టోరేజ్ లిమిట్ తక్కువ ఉంటుంది కాబట్టి మొత్తం ఇక్కడైతే మేబీ ఒక 50,000 రికార్డ్స్ ఆర్ ఎల్స్ మోర్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉంటే ఇక్కడ కాపీ చేసినప్పుడు మనకి ఇక్కడ స్టోరేజ్ లిమిట్ లేదు. సో అందుకని ఇక్కడ డేటాని కాపీ చేయరు, ఓన్లీ మెటా డేటా మాత్రమే కాపీ అవుతుంది. ఇక్కడ అయితే మనకి స్టోరేజ్ లిమిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫుల్ శాండ్బాక్స్లో మొత్తం అనేది కాపీ అవుతుంది. అండ్ ఇక్కడ కింద ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇది ఒక అన్లిమిటెడ్ ఎడిషన్లో ఉన్న శాండ్బాక్స్. లైక్ ఈ డెవలపర్ ప్రో పార్షియల్ కాపీ
అండ్ ఫుల్ శాండ్ బాక్స్లో ఈ లైసెన్స్ అనేవి ఇన్ని లైసెన్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. సో ఇది సేల్స్ ఫోర్స్ శాండ్ బాక్స్ ఒక ఓవర్వ్యూ. థ్యాంక్ యూ.